బ్రేకింగ్ న్యూస్. కర్నూలు జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ గుట్టు బయటపడింది. బతుకున్న వ్యక్తికి ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించి కోట్ల విలువైన భూమిని కాజేయాలని చూశారు కేటుగాళ్లు. బాధితులు రైటర్ షేక్ షాబీర్ ఆరోపణల ప్రకారం సీనియర్ అసిస్టెంట్ రమేష్ చొరవతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలుస్తోంది. అక్రమార్కులతో చేతులు కలిపిన సబ్ రిజిస్టర్ బతికున్న ఈశ్వరప్పను చనిపోయినట్లు పత్రాలు సృష్టించారు. ఆదోనిలో ఉన్న బాధితుల 6 ఎకరాల భూమిని కొట్టేసేందుకు ప్రయత్నించారు. నాకు వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియదు. వాళ్ళు ఆ పర్సన్ ఎవరు అనేది కూడా తెలియదు. ఎవరు చెప్పారు మీకు? సార్ పిలిచి నాకు ఈ డాక్యుమెంట్ అర్జెంట్ చేయమంటే, ఒక నిమిషం సార్ నేను చెప్తాను. అర్జెంట్ చేయమంటే రాసిన డాక్యుమెంట్ రాసిన తర్వాత నేను చెప్పిన అక్కడికి నేను ఆలూరు పైన నా రోజు నేను వచ్చిన 2 o'clock ఇక్కడ వచ్చాను. వస్తే కూడా రాయమంటే డాక్యుమెంట్ నేను వస్తాను. ఎవరు చెప్పింది? ఈయన చెప్పింది సార్. ఈయన పేరు రమేష్ జూనియర్ అసిస్టెంట్ చెప్పినాడు. ఆయన కోసం రాసినాం. దాంట్లో నేను అక్కడికి చూసిన ఎక్కడ ఉంది ఫ్యామిలీ మెంబర్ డెత్ సర్టిఫికేట్ అలా ఉండే అన్న ఫ్యామిలీ మెంబర్ డెత్ సర్టిఫికేట్ రాస్తా, లేకుంటే లేదని చెప్పిన. ఆ ఫ్యామిలీ మెంబర్ డెత్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాను. అక్కడికి 12 లక్షల రూపాయలు వాల్యుయేషన్ పెట్టమని చెప్పినారు వీళ్ళు. కానీ నేను వచ్చి చూసినాక 60 లక్షలు ఉంది దాంట్లో. 60 లక్షలకి డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినాను. అసలు ఎవడు అనేది కూడా తెలియదు నాకు. దాని ఏముంది అడంగల 60 చూసినాము, పేరు చూసినా దాంట్లో ఉరుపు కూడా చూసినా, అది చూసి రాసిన. ఎవరో మా నాయనని చంపి వాళ్ళ పేరు పైన డెత్ సర్టిఫికేట్, ఒకటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పుట్టించి మా ప్రాపర్టీని వేరే వాళ్ళ పైన రిజిస్టర్ చేసుకున్నారు. దీంట్లో రిజిస్టర్ ఎంత వాటా ఉందో తెలియదు, కానీ రిజిస్టర్ ఆఫీస్ లో ఇది సెకండ్ టైం ఇది ఇలాంటి ఫ్రాడ్ జరగడము. ఇలాంటివి వేరే చర్యలు తీసుకోకూడదని మేము కోరుకుంటున్నాం. ప్రాపర్టీ విలువ ఏం రిజిస్టర్ వాల్యూ ప్రకారం 3,90,60,000, 6 ఎకరాల 51 సెంట్లు. డెత్ సర్టిఫికేట్ కూడా ఒకసారి ప్రూఫ్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పర్సన్ బతికే ఉన్నాడు. ఇక్కడ డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చారు? 2009లో ఇచ్చారు. 15/7/2009లో ఇచ్చారు. ఇంకోటి ఏమంటే ఏ విధంగా ఇచ్చారంటే ఎగిటి ఈశ్వరప్ప ఊర సుబ్బారాయుడు అని ఇచ్చారు డెత్ సర్టిఫికేట్. ఇంకోటి ఏమంటే డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది కూడా పంచాయతీ ఆఫీస్ రేణుక, పంచాయతీ సెక్రటరీ ఇస్తారు గ్రీనింగ్, ఎవరో రేణుక అంట. ఇంకోటి ఫ్యామిలీ మెంబర్ డెత్ సర్టిఫికేట్ వచ్చి ఇంకో చాలా పెద్ద విషయం ఏమంటే మా నాయన 15/7/2009లో చనిపోతే ఇది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ 23/6/2009లో పుట్టించారు. అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పుట్టించిన తర్వాత డెత్ సర్టిఫికేట్ పుట్టించారు అన్నమాట. అది కూడా ఎట్లా? ఎగటి ఆమ్దాల భాస్కర్ సన్ 28 మ్యారీడ్, ఓన్లీ ఒకటే ఉన్నట్టు, కానీ భార్య కూడా లేదన్నట్లు చెప్పారు. రిజిస్టర్ వచ్చి ఈ డాక్యుమెంట్ 31/12/2024లో అయ్యిందండి. ఇంకోటి యాజ్ ఇస్ కంపారిజన్ ఇక్కడ చూసే 7వ నెలలో చనిపోయింది, 6వ నెలలోనే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పుట్టించారు అనమాట. ఇంకోటి ఏమంటే డెత్ సర్టిఫికేట్ తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇస్తారు, కానీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు వీళ్ళు. అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఏదైనా కానీ మేనేజ్ చేయగలరు అనేది, మన అధికారులు ఎంత కళ్ళు మూసుకొని ఉన్నారు అనేది ఇది ఒక నిదర్శనం. ఇంకోటి ఏమంటే సబ్ రిజిస్టర్ ఈ విషయంలో భారీగా ముడుపులు అందినాయి. మాకు ఒక విషయం తెలిసింది. ఇక భూమిని కాజేసేందుకు బతికున్న మనిషికి ఫేక్ డెత్ సర్టిఫికేట్లు సృష్టించారు. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, అసలు ఈ భాగోతం అంతా ఎలా బయటపడింది? ఎప్పటి నుంచి జరుగుతోంది ఇది? కర్నూలు జిల్లా ఆదోన్లో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 31వ తేదీ ఏదైతే ఉందో గొనగండ్ల మండలానికి చెందినటువంటి ఆ చాకలి ఈరన్న పేరుతో ఒక జనరల్ పవర్ ఆఫ్ అటానీ అనేటటువంటి ఒక రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో 321 సర్వే నంబర్లో దాదాపుగా 6 ఎకరాల 50 సెంట్ల స్థలాన్ని ఆదోనికి చెందినటువంటి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో ఈ రోజు
అక్కడికి వెళ్ళి ఈ యొక్క వివరాలను తెలుసుకోవడంతో ఇది అంతా కూడా అతను బ్రతికుండంగానే చనిపోయినట్లుగా ఫేక్ గా ఓ పత్రాన్ని సృష్టించినట్లు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎవరైతే చేసినటువంటి డాక్యుమెంట్ రైటర్స్ కావచ్చు లేదా అక్కడ ఉన్న అధికారులు ఏ విధంగా చేశారని ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఆ యొక్క ఈశ్వరప్ప అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నారు, చనిపోయినట్లుగా అతని సర్టిఫికేట్ తీసిన తర్వాత ఈ యొక్క ఫేక్ రిజిస్ట్రేషన్ చేశారంటూ వారి బాధితులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈరోజు ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కొంత ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. సబ్ రిజిస్టర్ ను కూడా కలవడం జరిగింది. జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో తమకు న్యాయం చేయాలంటూ కూడా కార్యాలయం ముందు బాధిత బంధువులు అందరూ కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి. రైట్ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.